Greetings to you all in the most precious name of our Lord and Savior Jesus Christ. యేసుక్రీస్తు పరిశుద్ధ శక్తిగల నామములో మీకందరూ కూడా నేను శుభాలు తెలియజేస్తున్నాను. It's a great joy to come back to your homes on this Sunday morning. ఈ ఉదయకాల సమయములో ఈ పరిశుద్ధమైన ఆదివారము ఉదయకాల సమయములో మిమ్మల్ని రీతిగా కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. And I'm so excited that we are going to enter into the second month of this new year. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా రెండో నెలలోకి మనం ఎంతగానో సంతోషంగా ప్రవేశించడము ఎంతో మరి ఆశీర్వదకరంగా ఉన్నది. And today I would ask people celebrating their birthdays, please do stand up. We're going to pray for you. ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ వారంలో ఎవరైతే పుట్టినదినాలు జ్ఞాపకం చేసుకుంటున్నారో వారు లేచి నిలబడాల్సిందిగా కోరుచున్నాను. Anyone celebrating their wedding anniversaries as a couple, please do stand up. We're going to pray for you. అదే విధంగా ఎవరైతే వివాహ దినాలు జ్ఞాపకం చేసుకుంటున్నారో వారు భార్యాభర్తలు కూడా దయచేసి లేచి నిలబడవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. And at this moment we would also love to pray for people have lost their loved ones. We're going to pray for their comfort. ప్రియమైన దేవుని బిడ్డలారా మరి ఈ సమయంలో ఎవరైతే తమ ప్రియులను పోగొట్టుకున్నారో ఆ ప్రియుల యొక్క మరి విధానంలో దుఃఖంగా ఉన్నారో వారి కొరకు మేము ప్రార్థించాలని కోరుతూ ఉన్నాం. Let's all close our eyes, bow our heads, look unto Lord in prayer. ప్రియమైన దేవుని బిడ్డలారా తలలు ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే మనము ప్రార్థనలో ముందుకు సాగిపోతాం. Our gracious heavenly Father, we praise you, we adore you this morning. కృపగల దేవా పరలోకపు తండ్రి ఈ ఉదయకాల సమయంలో నేను స్తుతిస్తున్నాం, నేను ఘనపరుస్తూ ఉన్నాం. Oh Lord, thank you for giving us this new day in our lives. ప్రియ పరలోకపు తండ్రి ఒక ఉదయకాల సమయంలో ఒక నూతన మరి ఉదయాన్ని జీవితాన్ని ఒక రోజు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు. If we are still alive, it's only by your grace and mercy, Lord. అయ్యా ఈ రోజు మేము బ్రతికున్నామంటే అది కేవలం నీ కృప ఆశీర్వాదమే. And we pray for the people celebrating their birthdays this week. ఈ వారంలో ప్రభా నీ బిడ్డలు ఎవరైతే పుట్టినదినాలు జ్ఞాపకం చేసుకుంటున్నారో వారి నిమిత్తం మేము ప్రార్థిస్తూ ఉన్నాం. Thank you for protecting them throughout last year and bringing them to a new year. ప్రేమ తండ్రి ఇదిగో ప్రభా గత సంవత్సరమంతా కూడా బిడ్డలను తోడుగా ఉండి నడిపించి ఈ నూతన సంవత్సరంలోకి తీసుకొచ్చినందులకై నీకే స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. Bless them abundantly, Lord. వారిని ప్రభా మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాము. And also we pray for couples celebrating the wedding anniversaries this week. ప్రియ పరలోకపు తండ్రి ఇదిగో ప్రభు ఎవరైతే వివాహ దినాల జ్ఞాపకం చేసుకున్న భార్యాభర్తలు ఉన్నారో వారిని బట్టి ప్రభా నేను స్తుతిస్తూ ఉన్నాము. Bless them as a couple because you have brought them together by your will and purpose. ప్రియ పరలోకపు తండ్రి ఇదిగో ప్రభా వారిని ఒక గొప్ప ఉద్దేశంతో భార్యాభర్తలుగా చేసి ఉన్నందులకే నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. Bless them, O Lord. వారిని ఆశీర్వదించండి తండ్రి. Keep them safe throughout this year. ఈ నూతన సంవత్సరం అంతా కూడా వారిని ప్రభా భద్రపరచండి, ఆశీర్వదించండి. Especially we bring families who are in need of comfort, O Lord Jesus. యేసయ్యా ఇదిగో ప్రభా ఉదయకాల సమయంలో ఏ కుటుంబం అయితే ఆదరణ కొరకు ప్రభా ఎదురు చూస్తున్నారో వారికి ఆదరణ దయచేయమని వేడుకుంటూ ఉన్నాము. Be their comforter in their life. వారి జీవితాల్లో నీవు ప్రభా ఆదరణకర్తగా ఉండమని కోరుతూ ఉన్నాము. Lord, I pray that this Sunday would be a blessing to many of us who is watching this channel. ప్రియ పరలోకపు తండ్రి ఈ యొక్క ఛానల్ను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభువా ఈ యొక్క పరిశుద్ధమైన వారము అందరికీ పరిశుద్ధమైన దినము అందరికీ ఆశీర్వాదకరంగా ఉండేటట్టు చూడమని వేడుకుంటూ ఉన్నాము. Speak to us as we talk about your holy word. అయ్యా నీవు పరిశుద్ధమైన వాక్యాన్ని చెబుతూ ఉన్నావు ప్రభువా, నీవు మాతో మాట్లాడమని కోరుతూ ఉన్నాము. Anoint your servants this morning. నీ యొక్క దైవజనుల ప్రభువా నువ్వు ఆశీర్వదించమని వేడుకుంటున్నాము. Lead your servants with the help of the Holy Spirit. అయ్యా నీ బిడ్డల ప్రభువా పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా నడిపించమని వేడుకుంటూ ఉన్నాము. Talk to us in Jesus' name I pray. అయ్యా యేసు నామములో మాట్లాడమని అడుగుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. And it's a great joy to come back to your homes again. ప్రియమైన దేవుని బిడ్డలారా మరొకసారి మీ గృహాన్ని ఈ రీతిగా ఈ యొక్క పరిశుద్ధ దినము దర్శించడం చాలా సంతోషంగా ఉంది. And I'm so happy to continue our series and episodes this week. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ యొక్క చిత్రకథను ఇంకా కొనసాగిస్తూ ఉన్నటువంటి విషయం కొరకు ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. And if we haven't heard last week's sermon, please do visit our YouTube and follow what we are talking. ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ యొక్క సందేశాన్ని ఎవరైతే వినలేదో వారు యూట్యూబ్ లోకి వెళ్ళి మరి ఈ సందేశాన్ని విని కొనసాగాలని మాతో కూడా కొనసాగాలని కోరుతూ ఉన్నాం. Because if you miss one episode, you might not understand what we are talking today. మరి కొనసాగుచున్న చిత్రకథను ఎవరైతే గాని వినకపోతే సందేశం వినకపోతే అది మీకు సరిగా అర్థం కాదనే ఉద్దేశంతో మీరు ఆ యూట్యూబ్ లోకి వెళ్ళి మరి ఆ మిగతా సందేశాన్ని వినాలని కూడా కోరుతూ ఉన్నాము. If you are watching this channel for the first time, I welcome you to our service.
service. మరి మొదటిసారిగా ఎవరైతే ఈ యొక్క సందేశాన్ని వింటున్నారో వారందరినీ కూడా యేసు నామములో వారిని అభినందిస్తూ మరి మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. And today we're going to continue the unlock of blessings topic. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆగిపోయినటువంటి ఆశీర్వాదాల విడుదల అనే దాన్ని మళ్ళీ మనము కొనసాగుతూ ఉన్నాం. So we have went through the introduction of this topic. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉపోద్ఘాతము ఈ యొక్క ఆగిపోయిన ఆశీర్వాదాల విడుదల కొరకైనటువంటి ఉపోద్ఘాతాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. We went through it, and last week we went through the first point, take away the pride, the reason to block our blessings. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముందు జరిగినటువంటి మరి కొనసాగుతున్న చిత్రకథలో మనం విన్న విశేషం ఏంటంటే, మనకు ఆగిపోయినటువంటి ఆశీర్వాదాలు మొదటి పాయింట్ మొదటిగా మనం నేర్చుకుంది ఏంటంటే, గర్వము అనేది మనం విడిచిపెట్టాలి, అది మన కొద్దిగా అడ్డుబండగా ఉంది అని తెలుసుకున్నాం. And last week episode we spoke about do not mock others, because that is one of the reasons our blessings have been blocked. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకో విధంగా చూస్తే మన ఆశీర్వాదాలు ఎందుకు ఆగిపోయినాయంటే, మనము ఇతరులను నిందించడం ద్వారా మన ఆశీర్వాదాలు ఆగిపోయినాయి అని తెలుసుకున్నాం. And today we would like to continue the same point in little bit more deeper. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే ఒక మరి కొనసాగుతున్నటువంటి చిత్రకథను నేను అదే అంశములో నేను ఇంకొద్దిగా లోతుకు వెళ్ళి అర్థం చేసుకొని బోధించాలని కోరుతూ ఉన్నాను. This second point I feel it's very very important to all of our lives. ఈ రెండవ అంశము మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశముగా నేను తలస్తూ ఉన్నాను. Because into the day-to-day lives we experience a load of things in this point in aspect of our lives. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అనుదిన జీవితంలో ఇలాంటి విషయాలు ఎన్నో విధాలుగా మనలను మరి కించపరుస్తూ మరి బలహీనపరుస్తున్న విషయాలు మనం చూస్తూ ఉన్నాం. It's not us that we try to do it intentionally, but without in our intention we are committing this sin. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కావాల్సి చేయడం కాదు కానీ మనము అనుకోకుండా మరి ఆ యొక్క తప్పిదాలు మనం చేస్తూ ఉండడం మన అనుదిన జీవితంలో మనం చూస్తూ ఉంటున్నాం. Because it has become a habit in our lives. అలా మనం చేస్తూ ఉండడం ద్వారా మనము అది మనకు ఒక అలవాటుగా ఇతరులు నిందించడం అనేది జరిగిపోతుంది మన జీవితాల్లో. Satan is using our intentions to block the blessings of God. మరి సాతాను గారు ఏం చేస్తున్నాడంటే, దేవుని యొక్క ఆశీర్వాదాలను ఈ రీతిగా ఇతరులను నిందించడం ద్వారా మన జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఆపేస్తూ ఉన్నాడు. Today we have to realize, ఈ రోజు మనం దాని గురించి మనం తెలుసుకోవాలి. and we have to rebuke the Satan in the name of Jesus. మనం అది తెలుసుకున్న తర్వాత సాతాను గారిని ఎదిరించాలి యేసు నామములో. Amen, hallelujah. అవును, దేవునికి స్తోత్రం. I will tell you a small story. మీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు ఒక చిన్న మరి నేను ఉదాహరణ చెప్తాను. And there were two neighbors opposite homes. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఎదురు బెదురు గృహాలలో వారు నివసిస్తూ ఉన్నారు. They are both believers. వారిద్దరు కూడా విశ్వాసులే. And they have the same property in equal. మరి ప్రియమైన దేవుని బిడ్డ, వారిద్దరు కూడా అన్ని విషయాలు సమానమైనటువంటి ఆస్తిపాస్తులు కలిగిన వారుగా ఉంటున్నారు. They were having a good job. వారికి మంచి ఉద్యోగాలు ఉన్నాయి. They were having good income. వారికి కావాల్సినటువంటి మరి ఆర్థిక వనరులు కూడా చాలా సంత ఉన్నది. God has blessed them equally. మరి దేవుడు వారిని ఒకే విధంగా ఆశీర్వదించాడు. And one day, ఒక రోజు ఏమైందో తెలుసా, the other neighbor started a new floor in his building. మరి ఆ ఎదురుగున్నటువంటి వ్యక్తి ఆ గృహాన్ని ఆయన ఇంకొక అంతస్తును కట్టడానికి ప్రారంభించాడు. And the other person, the opposite house person, was so much curious, why is he building up? మరి ఇంకొక వ్యక్తి ఏం చేశాడంటే, ఎలాగా అతను రెండవ అంతస్తు ఎలా కట్టగలుగుతున్నాడు అని అతని గురించి ఆలోచన చేస్తున్నాడు. And he started to tell this to his friends. Oh, he's building one floor. ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే, ఆ యొక్క రెండవ అంతస్తు కడుతున్నటువంటి వ్యక్తి గురించి తన స్నేహితులతో చెప్తున్నాడు, చూడండి ఆ వ్యక్తి నా ఇంటి ఎదురుగున్నటువంటి వ్యక్తి రెండవ అంతస్తును కట్టుతూ ఉన్నాడు అని చెప్పాడు. And he said to his wife as well. అలాగే తన భార్య కొరకు చెప్పాడు. Whatever happens in the opposite house, he's telling to his wife and to his friends. ఎదురుగున్నటువంటి వ్యక్తి యొక్క గృహము ఏ విధంగా జరుగుతుందో, ఆ గృహంలో ఏం జరుగుతుందో అవన్నీ కూడా తన స్నేహితులకు చెప్తాడు, తన భార్యతో కూడా చెప్తాడు. And he said, oh, you know what, they have finished the first floor. ఆయా ఇదిగో చూడండి, ఆయన ఎదురుగున్న వ్యక్తి తన గృహములో మరి మొదటి అంతస్తు కూడా పూర్తి చేసేసాడు. Oh, he's going to the second floor. మరి రెండో అంతస్తు కూడా వెళ్తూ ఉన్నాడు. Oh, you know what, he has a new car. చూసారా, అంత మాత్రమే కాదు, అతనికి కొత్త కారు కూడా వచ్చేసింది. And he has another car. మరి రెండవ కారు కూడా వచ్చేసి కొనుక్కున్నాడు. Oh, he's been blessed so much. ఆ విధంగా చాలా విధాలుగా ఆశ్రయించబడుతున్నాడు. Oh, you know what, why is he blessed? మరి చూసారా, ఆ విధంగా ఎలాగ ఆశ్రయించబడుతున్నాడు.
And one day he couldn't hold it and went to the other person and asked, how can you be blessed? మరి ఆయన అలాగ అనుకున్నాను చివరి దినాన ఒక దినాన వెళ్ళి ఆ ఎదుర్కొన్నటువంటి వ్యక్తితో ఇలాగ మాట్లాడుతున్నాడు, నీవు ఈ రీతిగా ఆశ్రయించబడడానికి కారణం ఏంటి అని అడిగేశాడు. We all started our lives in an equal way. ఉండబట్టలేక అడుగుతున్నాడు ఆయన్ని, ఇదిగో మనమంతా ఇద్దరం కూడా ఒకే స్థాయిలో ఉండి మనం ప్రారంభించాం జీవితాన్ని. But you are growing up. అయితే నీవు ప్రతిదినము అభివృద్ధి చెందడం నేను చూస్తూ ఉన్నాను. And what is the secret of your success? మరి ఏది అయితే నువ్వు అలా వృద్ధి చెందడానికి ఉన్నటువంటి రహస్యం ఏమిటి What is అడిగాను. the secret of your blessings? మరి నీ యొక్క అభివృద్ధి చెందడానికి రహస్యం ఏమిటి ఆశీర్వాదానికి? And he told to this curious man. మరి అదిగో అలా ఆసక్తిగా అడుగుతున్నటువంటి వ్యక్తితో ఈయన చెప్తున్నాడు, The secret is nothing. There is no secret. అక్కడ రహస్యమేమీ లేదు, మర్మమేమీ లేదు. What is simple thing we have to understand today is, ఒక చిన్న విషయం మనం అర్థం చేసుకోవాలి ఈ రోజున. today you are counting my blessings rather than counting your blessings. మరి దాని అర్థం ఏంటంటే, దాని విశేషం ఏంటంటే, నీవు ప్రతిరోజు నాకున్న ఆశీర్వాదాలు లెక్కించడమే సరిపోయింది కానీ దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాలను నువ్వు లెక్కించడం మానేశావు. You have wasted your time. నీ యొక్క సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నావు. You have wasted what God has given you. దేవుడు నీకు ఏది ఇచ్చాడో దాన్ని లెక్కించడం మర్చిపోయావు. You are more concentrated on my blessings. అయితే నా యొక్క ఆశీర్వాదాల మీద నువ్వు ఎప్పుడు చూసినా కూడా నువ్వు చూపు ఉంచావు. The secret that I am successful today is, ఈ రోజు నేను ఐదుగా అభివృద్ధి పొందడానికి ఆశీర్వాదానికి మూలం ఏంటో తెలుసా? I counted my blessings and praised God. నేను నా జీవితంలో దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదాలు లెక్కిస్తూ దేవుని స్తుతిస్తూ I ఉన్నాను. didn't see your blessings. నేను నీ ఆశీర్వాదాలు లెక్కించట్లేదు. I didn't concentrate on you. నీ యొక్క ఆశీర్వాదాల మీద నేను మనసు ఉంచట్లేదు. I concentrated on my life, what God has blessed. నా జీవితంలో దేవుడు ఏ ఆశీర్వాదాలు ఇచ్చాడో దాని విషయం నేను ఆలోచిస్తూ దేవుని స్తుతిస్తూ Today, ఉన్నాను. my dear friends in Christ, దేవుని బిడ్డ యేసుక్రీస్తునందు the reason why our blessings are blocked is, మన జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు ఆగిపోయిన కారణం ఏంటో we తెలుసా? are much more concentrated on others' blessings. మరి ఇతర జీవితాల్లో ఉండే ఆశీర్వాదాలు మనం లెక్కించడం మనం Oh, ప్రారంభించున్నాం. God has blessed them. వారు దేవుడి చేత ఆశీర్వదించబడినారు. Oh, God has blessed them with a car. వారి కారుతో దేవుడు Oh, ఆశీర్వదించున్నాడు. they have a good house. వారు చాలా మంచి గృహాన్ని Oh, కొనుక్కున్నారు. they have a good gold. మరి వారికి చాలా బంగారు ఉన్నది. But we are failing to understand what God has blessed. అయితే మన జీవితంలో దేవుడు మనల్ని ఏ రీతిగా ఆశీర్వదించాడో దాన్ని లెక్కించడం మనం We have మర్చిపోయాం. to understand that God has given our home. వారి దేవుడు మనకి ఇచ్చిన గృహాన్ని మర్చిపోతున్నాము. God has given us children. మన దేవుడు మన బిడ్డలు ఇచ్చాడు మర్చిపోతున్నాము. We have a bike and a car inside our home too. మన యొక్క జీవితాల్లో దేవుడు మనకి బైక్ ఇచ్చాడు, మనకు మోటార్ బైక్ ఇచ్చాడు, అలాగే కారు కూడా ఇచ్చాడు. ఆ విషయాలు Oh, మర్చిపోతున్నాం. we are forgetting what God has blessed. మరి దేవుడు మనకి ఏం ఆశీర్వాదం ఇచ్చాడో ఆ విషయం మర్చిపోతూ ఉన్నాం. Without you being thankful to God, why will God give you? మరి ఏదైతే నువ్వు దేవుడు నీకు ఇచ్చాడో దాని విషయంలో నువ్వు చాలా దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి కదా. We have to be thankful, right? మనం దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలి కదా. Without thanking God, how will be pleased? మరి నేను కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు చెల్లించకుండా దేవునికి ఇష్టలుగా ఎలా ఉంటాం? In Psalm 136 Psalm, it says like this. 136వ దావీదు కీర్తన ఈ విధంగా చెప్పబడుతుంది. Give thanks to the Lord, for He is good; His mercy endures forever. మరి దేవుని కృతజ్ఞతలు చెల్లించడానికి అన్ని వేళ అన్ని విషయాల్లో ఆయన మనకు మంచి దేవుడుగా Give ఉంటున్నాడు. thanks to the Lord, for He is good. He only does the marvelous things in your life. మన జీవితంలో అద్భుతకరమైన ఆశ్చర్యకార్యం జరిగిస్తున్నాడు కనుక ఆయనకి ఎప్పుడు కూడా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారమై And ఉన్నాం. today, what we are doing is we are much more concentrating on others. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చేసే తప్పు ఏంటంటే ఈ దినాల్లో ఇతరుల యొక్క ఆశీర్వాదాలను మనము లెక్కించడం మనం చూస్తూ ఉన్నాం. We are mocking others. మన దేవుని బిడ్డలైన ఇతరులను మనము నిందిస్తున్నాం. Last week we saw this sermon saying that one of the reasons Moses couldn't enter into the promised land is, మరి ముందు జీవితంలో మరి కొనసాగుతున్నటువంటి చిత్రకథలో మనం ఏం నేర్చుకున్నామంటే, మరి మోషే మరి దేవుడు ఇచ్చినట్టు వాగ్దాన భూమిలోకి వెళ్ళలేక పరిస్థితి ఒక తప్పు చేశాడు కనుక ఆ యొక్క భూమిని అలాగా ఆశీర్వాదం పొందలేకపోయాడు. Today, why we are misusing the blessing of God? ఈ రోజు మనకు దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం ఎందుకు పోగొట్టుకుంటున్నాము అనేటువంటిది Why our blessings have been blocked? మన యొక్క ఆశీర్వాదాలు ఎందుకు ఆగిపోయినాయి అని. But the thing is, we have to check in our life as well. We have to examine. విశేషం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలను యేసుక్రీస్తు నామములో ఆయన సన్నిధిలో మనం పరీక్షించుకోవడం మానేస్తున్నాం. God so loved Israel people, that is the reason, one of the reasons Moses couldn't enter, because he scolded them. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఎంతగానో ప్రేమించాడు కనుక అలాంటి ప్రజలను మోషే తిరస్కరించాడు కనుక ఆ తప్పు చేసినందువలన ఆయన మరి ఆ వాగ్దాన భూమిలోనికి ప్రవేశించడానికి వీలు లేకుండా పోయినందుకు కారణాల్లో అదొక కారణమై ఉన్నది. And Romans 2:2 it says,
God will judge everyone. It's not our duty. ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమాపత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చూస్తే మనము విమర్శించుకోవాలి కానీ ఇతరులను మనము తీర్పు తీర్చకూడదని రాయబడి ఉంది. And in that word that we just went through in the Bible study, we also seen God said, just look at your eyes first rather than looking at others. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని యొక్క వాక్యాన్ని బైబిల్ స్టడీలో మనం చూస్తే ఇదిగో నువ్వు ఇతరులను చూడడం కాదు, నిన్ను నువ్వు చూసుకోమని చెప్పబడిన వాక్యం మనం విన్నాం. And today what we are doing is, ఈ రోజు మనము ఎలా చేస్తున్నామంటే we are misusing our words. మరి మన యొక్క మాటలను కూడా మనము వ్యతిరేకంగా దాన్ని ఉపయోగిస్తూ ఉన్నాం. But in Proverbs it says like this. మన సామెత్ర గ్రంథములో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. God has put the power and authority of life and death in your tongue. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన యొక్క పెదవుల మీద ఆయన జీవాన్ని మరణాన్ని ఉంచి ఉన్నారు అని రాయబడి ఉంది. And today how we have to live. మరి ఎలా మనం జీవిస్తున్నాం ఈ దినాల్లో? How we have to be a blessing to others. మరి ఇతరులకు మనం దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఎలా మనం బ్రతుకుతున్నాం? Are we living a blessing life to others? మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతరులకు దీవెనకరమైనటువంటి ఆశీర్వాదకరమైన జీవితాలు మనం జీవించగలుగుతున్నామా? Are we speaking a blessful words to others? మరి ఇతరులను మనం దీవించేటువంటి విధానంగా మన యొక్క మాటలు ఉపయోగిస్తున్నామా? We have to examine. మనం ఖచ్చితంగా తప్పనిసరిగా మనము విమర్శించుకోవాలి, పరీక్షించుకోవాలి. The reason why our blessings are blocked is because we are misusing the words. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు మన యొక్క జీవితాల్లో దేవుని యొక్క ఆశీర్వాదాలు ఆగిపోయినాయంటే మనం ఉపయోగించే మాటలు అది విచిత్రంగా దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయి కనుక మన మాటల వలన మనం దేవుని యొక్క ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నాం. We even scold our own children. మనము మన పిల్లలను కూడా మనము ఆ రీతిగా తిట్టడానికి వీల్లేదు. No, because children are the heritage of God. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే బిడ్డల్ని దేవుడు మనకు ఆశీర్వాదంగా ఇచ్చాడు. God said they are my kingdom, they are into my kingdom. మరి ఎందుకంటే దేవుడు ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని చెప్పాడు. Because we cannot scold our children, but we have to be a blessful words to others. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పిల్లలను కూడా మనము అలాగా మాట్లాడడానికి వీల్లేదు. ఇతరులకు కూడా మన మాటల ద్వారా వారు దీవెనకరంగా ఉండాలని మన మాటలు ఉపయోగించాలి. My parents have come to my bed every day, they pray and they bless us. ప్రియమైన దేవుని బిడ్డలారా, మా తల్లిదండ్రులు అయితే ప్రతి ఉదయకాల సమయంలో వచ్చి మోకరించి నా పడక దగ్గర నన్ను ఆశీర్వదించి ప్రార్థన చేసి వెళ్తారు. And today God has brought blessing life into me. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా వారు చేస్తున్న కారణం చేత ఇవాళ నన్ను దేవుడు ఆ విధంగా ఆశీర్వదించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, today you have to examine, are you doing it? ప్రియమైన దేవుని బిడ్డ, రోజు మీరు దాన్ని ఆలోచన చేయాలి. నిజంగా నీవు మీ బిడ్డల కొరకు ప్రార్థించి ఆశీర్వాద వచనాలు చెప్తున్నారా? Today you want your children to be a blessing or not? మీ యొక్క జీవితంలో నీ పిల్లలు ఈ రీతిగా ఆశీర్వదించబడాలి అనే ఆశ మీకు కలిగి ఉన్నారా? And you know, the very cutest thing in our children life is, మన జీవితంలో ఉన్నటువంటి ఒక ఆసక్తికరమైన మన పిల్లల జీవితంలో ఆసక్తికరమైన విషయం ఏంటో తెలుసా? they learn from parents. వారు తల్లిదండ్రుల ద్వారా అనేక విషయాలు నేర్చుకుంటూ ఉంటారు. Whatever you do, they do. మీరు ఏం చేస్తారో అదే వారు చేయగలుగుతారు. And in a train there was a lady traveling with her child. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ట్రైన్ లో ఒక రైల్లో మరి ఒక తల్లి తన బిడ్డతో కూడా ప్రయాణం చేస్తూ ఉంది. And the mother is reading a book and the child is reading a book. మరి తల్లి ఒక పుస్తకాన్ని చదువుతా ఉంది, అలాగే తన బిడ్డ కూడా ఒక పుస్తకాన్ని చదువుతా ఉంది. And one old man, he was watching this. మరి ఒక వృద్ధాప్య ఒక వ్యక్తి ఈ విషయాన్ని ఆయన మరి చూస్తూ ఉన్నాడు, గమనిస్తూ ఉన్నాడు. And after few hours he went to that lady and asked. మరి కొన్ని గంటలైన తర్వాత ఆ వ్యక్తి ఆ యొక్క తల్లి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, excuse me lady, మరి అమ్మా తల్లి మరి చూడండి ఒకసారి గమనించండి అన్నాడు. in this generation there are children holding tablets, phones, they're playing games. Why your child is not doing it? ఇదిగో ఈ యొక్క కాలాల్లో ఈ దినాల్లో చాలా మంది వారు ఈ యొక్క ఫోన్లు పెట్టుకొని ఆడుకుంటూ ఉంటారు, నేను చూస్తూ ఉన్నాను. అయితే నీ కుమార్తె నీ బిడ్డ అయితే అలాగే లేదు, ఎలా జరిగింది అంటూ అడుగుతున్నాడు. How it can be possible? అది ఎలా జరిగింది ఈ విషయం అడుగుతున్నాడు. And the lady answered, అప్పుడు తల్లి ఏం చెప్తుందో తెలుసా? the way that we live, మనం ఏ విధంగా మనం జీవిస్తామో they learn from us. వారు మన జీవితం ద్వారా నేర్చుకుంటారు. If you are rude, they will become rude. నువ్వు కఠినంగా ఉంటే వాళ్ళు కూడా కఠినంగా ఉంటారు. If you love, they will love. నువ్వు ప్రేమ కలిగి ఉంటే వాళ్ళు కూడా ప్రేమ కలిగి ఉంటారు. It is a reaction from parents that children will learn. మరి ఏ విధంగా తల్లిదండ్రులు జీవిస్తారో వారి యొక్క ప్రతి ధ్వని వారి బిడ్డల మీద కూడా ఉంటుంది. See, if you mock at others, people and the children will also learn that. మరి నీవు కూడా ఇతరులు నిందించేటువంటి ప్రవృత్తి నువ్వు కలిగి ఉంటే అదే విధంగా పిల్లలు కూడా నేర్చుకొని పిల్లలు కూడా ఇతరులు నిందించే విధానానికి వచ్చేస్తారు. If you love others, they will love others. నీవు ఇతరులు ప్రేమించే విధానంలో ఉంటే అదే ప్రతిబింబించి నీ పిల్లలు కూడా ఇతరులు ప్రేమించే విధానానికి వచ్చేస్తారు. If you teach others, they will teach their
their friends. నీవు ఇతరులకు బోధించే పరిస్థితిలో ఉంటే వారు కూడా ఇతరులు బోధించే స్థితిలోకి వస్తారు. Today, where are your children? ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ పిల్లలు ఏ రీతిగా ఉన్నారు ఈ దినాన? Are they being a blessing to the society or not? పిల్లలు ఇదిగో ఈ యొక్క సమాజానికి ఒక ఆశ్చర్యకరంగా ఉన్నారా లేదా ఒకసారి గమనించాలి. And today, my dear friends, ప్రియమైన దేవుని బిడ్డలారా, blessing is very important. We all know that. మరి ఆశీర్వాదాలు అనేది మనకు చాలా ప్రాముఖ్యం, అది అందరికీ తెలుసు. One of the reason why it has been blocked is mocking to others. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆశీర్వాదాలు ఆగిపోవడానికి కారణం ఏంటంటే ఇతరులు మనం నిందించుట ద్వారానే మన ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుంటూ ఉన్నాం. You know what Bible says about one who mocks others. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది ఇతరులు నిందించే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందని దేవుని యొక్క వాక్యం చూస్తే తెలుస్తుంది. Let's turn to Proverbs 10:18. మరి సామెతల గ్రంథము 10 అధ్యాయము 18వ వచనం చూద్దాం. Whoever conceals hatred with lying lips and spreads slander is a fool. అంతరంగమున పగ ఉంచుకున్నవాడు అబద్ధికుడు, కొండెము ప్రచురము చేయువాడు బుద్ధిహీనుడు. How can you be a believer with these things? మరి నీవు ఇలాగా ప్రవర్తిస్తూ నువ్వు విశ్వాసిగా ఎలా కొనసాగగలవు? How can you do justice to God? మరి ఎలాగా నీవు న్యాయాన్ని ప్రదర్శించగలవు? How can you be a blessing to God? మరి దేవునికి ఒక మహిమకరంగా నువ్వు ఎలా జీవించగలవు? How can you have hatred in your heart? మరి ఎలాగా నువ్వు దేవుని బిడ్డగా చెప్పుకుంటూ నీ హృదయంలో నువ్వు కోపాన్ని ఎలా కలిగి ఉంటావు, నువ్వు అసహ్యతను? This word is very important in our life. ఈ యొక్క వాక్యము మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. Our lips should be pure. మన యొక్క పెదవులు, మన మాటలు చాలా పవిత్రముగా ఉండాలి. The word that you talk should be pure. నీవేం మాట్లాడతావో ఆ మాటలు చాలా పవిత్రంగా ఉండాలి. It should be holy. అది చాలా పరిశుద్ధంగా ఉండాలి. It should bring glory to God, ఆ not మాటలు disgrace. దేవుని ద్వారా దేవునికి మహిమకరంగా ఉండాలి, ఆయన కృపకు మహిమకరంగా ఉండాలి. And what are you doing today? ఈ రోజు నువ్వేం మాట్లాడుతున్నావు, ఆ మాటల ద్వారా ఏం చేస్తున్నావు? You know the meaning of slander. ఇక్కడ స్లాండర్ అనేటువంటి వాక్యం అంటే అర్థం ఏంటో తెలుసా? False statement. మరి అబద్ధమును ప్రచురించుట. The one who tells false statements about others. మరి ప్రియమైన దేవుని మిత్రుల గురించి తప్పుగా మాట్లాడడం. It means that you don't know about them but you still talk about it. మరి వారి గురించి నీకు తెలియకపోయినా కూడా నువ్వు వారి గురించి తప్పుగా మాట్లాడడం. It is very, very wrong. అది చాలా చాలా మరి తప్పు మార్గమై ఉన్నది. And God says, with the person having hatred in heart, how can you be impressive to God? దేవుని యొక్క బిడ్డల ఎడల ఒక పగ మన హృదయంలో కలిగి ఉన్నట్లయితే మనం దేవుని బిడ్డలుగా ఎలా కొనసాగలము? And verse in the Proverbs it says, if you have these two, you are a fool. మరి ఈ విధమైనటువంటి తప్పులు నీ హృదయంలో పెట్టుకున్నప్పుడు నువ్వు ఎలాంటి వాడు అంటే దేవుని దృష్టిలో నీవు ఒక బుద్ధిహీనుడిగా ఉంటున్నావు. If you are a fool, how can you experience the blessing today? నీవు ఒక బుద్ధిహీనుడిగా ఉండి దేవుని యొక్క ఆశీర్వాదాలు నాకు రావాలని కోరుకోవటంలో నువ్వు ఎంత బుద్ధిహీనుడిగా ఉంటున్నావు? Just imagine, my dear friends. ఒకసారి ఆలోచన చేయండి ప్రియమైన స్నేహితులారా. You don't want others to be blessed and you want yourself to be blessed. How can it be? నీవు ఇతరులు ఆశీర్వదించబడకూడదు, నేనే ఆశీర్వదించబడాలనుకుంటున్నావా? అలాగైతే ఎలా కుదురుతుంది? అలాగా How can you be a blessing to others then? మరి నువ్వు ఎలా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండగలవు ఈ మాట అనుకుంటే? As believers, ఒక విశ్వాసిగా, as saved people, మరి రక్షించబడిన వారముగా, after you are saved into the salvation of God, you have to be a blessing. ఖచ్చితంగా నీవు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షించబడిన వాడవైతే ఇతరులకు దీవెనకరంగా ఉండాలని ఆశ నీకు ఉండబడలేదా? It has to be. ఇది ఖచ్చితంగా ఉండాలి మనకు. That is our Christian life. అదే క్రైస్తవ జీవితం. What is a Christian life in your terms? ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఉద్దేశంలో మరి క్రైస్తవ జీవితం అనగా ఏమిటి? Is your Christian life is talking about others? మరి క్రైస్తవ జీవితం అంటే ఇతరుల గురించి మాట్లాడటమా? Is your Christian life is mocking about others? మరి ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడడం, నిందించడం క్రైస్తవ జీవితమా? What is your Christian life? మరి ఏంటి క్రైస్తవ జీవితం అంటే ఏంటి మీ What is the ఉద్దేశంలో? meaning of it? మరి క్రైస్తవ జీవితం యొక్క అర్థం ఏంటి మీ ఉద్దేశంలో? My dear friends, you are misusing the Christian life word. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన క్రైస్తవ జీవితాన్ని మనము వ్యతిరేకంగా ఉపయోగించుకోవడం ప్రారంభించాం కనుక ఇలా జరుగుతూ ఉంది. My dear friends, if you look at the history of Christians, మరి క్రైస్తవ చరిత్ర మనం గాని చూడగలిగితే William Carey, Mother Teresa, they all wanted to be a blessing to others. మరి విలియం కేరీ గారు అలాగే మదర్ తెరీసా గారు ఎలాగా ఇతరులకు దీవెనకరంగా ఉన్నారో చూస్తే మనం కూడా ఇతరులకు దీవెనకరంగా ఉండాలి కదా. We have to be a blessing to others. మనము ఖచ్చితంగా ఇతరులకు దీవెనకరంగా ఉండాలండి. And when you go into heaven one day, మరి ఒక దినాన మనము దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు there will be a special judgment. అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి తీర్పు దినం ఉంటుంది. There will be a special judgment. అక్కడ ఖచ్చితంగా ప్రత్యేకమైనటువంటి తీర్పు దినం ఉంటుంది. One day we have to answer. ఖచ్చితంగా ఒక దినాన మనం దానికి జవాబు చెప్పవలసి వస్తుంది. God will say, I have given you blessings. మరి దేవుడు అంటాడు, మీకు నేను ఆశీర్వాదాలు ఇచ్చాను కదా, but you have misused it. మరి దాన్ని మీరు మరి వ్యతిరేకంగా ఉపయోగించారు.
the nature that you had, the behavior that you had, couldn't enjoy the blessing. మరి నువ్వు చేస్తున్నటువంటి ఆ ప్రవర్తన వలన నీవు ఆశీర్వాదాలు నీవి పొందలేకపోయావు. There is a small explanation now. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక చిన్న ఉదాహరణ మీకు తెలియజేస్తాను. In Luke, మరి లూకా సువార్త విషయంలో, Luke 18, మరి లూకా సువార్త 18వ అధ్యాయంలో 9 to 14, I'll explain you. మరి 9 నుంచి నేను మీకు తెలియజేస్తాను. That is a parable that we are going to see. That is a parable. అది ఒక ఉపమానము దేవుడు చెప్తూ ఉన్నాడు. And one person is inside the temple and another person is outside the temple. మరి ఒక వ్యక్తి ఏమో మరి ఆ దేవుని మందిరం ఉంటున్నాడు, ఇంకొక వ్యక్తి ఏమో దేవుని మందిరం వెలుపట ఉంటున్నాడు. And one person inside, he is talking to God like this. మరి ఆ వ్యక్తి మందిరంలో ఉన్న వ్యక్తి ఈ రీతిగా దేవునితో మాట్లాడుతూ ఉన్నారు. By himself and prayed, God, I thank you that I'm not like the other people, robbers, evildoers, adulterers, or even like this tax collector. మరి పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. I fast twice a week and give 10th for what I have. మరి వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. End of the story now. మరి చివరికి వచ్చేసరికి Then Jesus is telling, I tell you, this man rather than the other went home justified before God. మరి ప్రభు చివరిలో చెప్తున్నాడు, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళని మీతో చెప్పుచున్నాను. My dear friends, ప్రియమైన స్నేహితులారా, there is a two difference here. మరి ఇక్కడ 2 విధాలైన వ్యత్యాసాలు మనకు కనిపిస్తాయి. God has got the justice. మరి దేవుడు ఒక న్యాయాన్ని కోరుతున్న దేవుడుగా ఉంటున్నాడు. God will do justice. దేవుడు ఒక న్యాయాన్ని జరిగించే దేవుడుగా ఉంటున్నాడు. And he says, ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? who exalt themselves will be humbled. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. The one who humbles himself will be exalted. మరి తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు అని చెప్తాడు. Where are we today? ఎక్కడ మనం ఉంటున్నాం? Are we being a person like to be humbled in our lives? మన జీవితాల్లో తాము తగ్గించుకున్న వ్యక్తిగా మనం ఉంటున్నామా? Or we're always like the person inside the church mocking at others? ప్రేమను దేవుని బిడ్డలారా, ఆ మందిరంలో ఉన్న వ్యక్తి ఇతరులను నిందించుటలో మరి ఉండే ఆ ఒక గుణాలు కలిగి మనం ఉంటున్నామా? And the outside person, he knows that, Lord, I couldn't even see heaven because I'm a sinner. మరి ఆ మందిరం వెలుపట ఉన్న వ్యక్తి మనసులో అనుకుంటున్నాడు, దేవా, నేను కన్నెత్తి చూడలేను, ఎందుకంటే నువ్వు నన్ను చూస్తున్నావు, పరలోకములో ఉంటున్నావు. And today God is watching you and me. ఈ రోజు దేవుడు నిన్ను నన్ను చూస్తున్నాడు. How can we have to live in this life? మరి లోకములో ఏ రీతిగా మనం జీవిస్తున్నామో ఆయన చూస్తూ ఉంటున్నాడు. Are we being a blessing to others or not? మరి ఇతరులకు మనం దీవెనకరంగా జీవిస్తున్నామా లేదా? Moses left a life of legacy that he was being a blessing to others. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, అతను మోషే తన జీవితం అంతట్లో ఎంతో గొప్పగా ఇతరులకు దీవెనకరంగా ఉండడం మనం చూస్తాం. And he wants every one of us to be like that too. మరి ఆ రీతిగా మనందరం కూడా ఉండాలని కూడా కోరుతూ ఉన్నాడు. And he doesn't want us to miss the blessings of God. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆశీర్వాదాలు ఏది కూడా మనము పొందకుండా ఉండకూడదని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. And one word I would love to tell and close this word. మరి ఒక విషయాన్ని మీకు తెలియజేసి నేను ఒక వర్తమానం ముగిస్తాను. And people might have a question now. మరి ఒకవేళ ప్రజలకి ఒక ప్రశ్న ఉండొచ్చు, what our life should be? మన యొక్క జీవితం ఎలా ఉండాలండి అని అడగవచ్చు. What should I do? మరి నేను ఏ విధంగా చేయాలి అని అడగవచ్చు. What should I do to impress God? మరి దేవుని మనము సంతోషపెట్టాలంటే నేను ఏమి చేయాలి అని మీరు అడగచ్చు. What should I do to have a holy life? మరి ఏ రీతిగా నేను పరిశుద్ధమైన జీవితం జీవించగలను అనే ప్రశ్న నీకు ఉండొచ్చు. Let's turn to Ephesians 4:29. మరి ప్రియమైన దేవుని బిడ్డ, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం, వినువారికి మేలు కలుగునట్లు ఆశలను బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. Amen. Hallelujah. ఆమేన్. స్తోత్రం. Hallelujah. స్తోత్రం. Even I told you in the beginning, you have to be a blessing to our children. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మొదటగా చెప్పాను, మనము ఇతరులకు దీవెనకరంగా ఉండాలని. The word that comes out of my mouth should be a blessing. మరి మన నోటి నుంచి వచ్చినటువంటి మాట ఇతరులకు దీవెనకరంగా ఉండాలని చెప్పాను. The word that comes out of our mouth should encourage someone. మన నోటి నుంచి ప్రతి మాట కూడా ఇతరులకు దీవెనకరంగా ఒక ఉజ్జీవకరంగా ఉండాలని చెప్పాను. It shouldn't condemn others. మరి ఇతరులను నిందించడం కాదు, వారిని ఖండించడం కాదు. Because your words have power. ఎందుకంటే నీ యొక్క
మాటలో అంత శక్తి ఉన్నది. Because God has kept that authority in yourself. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన యొక్క శక్తిని నోటి ద్వారా ఇతరులకు అందించడానికి ఇష్టపడుతున్నాడు. Talk a blessful words. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ మాట ఆశీర్వాదకర వచనాలు పలికే మాటగా ఉండాలి. And it clearly says in Ephesians. మరి ఎఫెసీయులకు రాసిన పత్రికలో అది చాలా ప్రస్ఫుటంగా చెప్పబడి ఉంది. It may be a benefit to listen to you. Whoever listens to you should be benefited by your word. ఎవరైతే నీ మాట వింటారో ఆ మాట వలన వారు ఆశీర్వాదాలు పొందినట్లు నీ మాట ఉండాలి. Amen. Hallelujah. దేవునికి స్తోత్రం కలుగును గాక. Hallelujah. దేవునికి స్తోత్రం కలుగును గాక. Live the life that you have led till now. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆశీర్వాదకరమైనటువంటి ఆ జీవితంలో మనం ముందుకు సాగిపోవాలి. Whatever it is done, it is okay. ఏదైతే నువ్వు ముందు చేసావో అది ఓకే, దాన్ని వదిలిపెట్టేయండి. God is a God who forgives us. మనం ఆ జీవితంలో దేవుని యొక్క క్షమాపణ పొందుతున్నాం కనుక ఈ ముందున్నటువంటి జీవితంలో దేవునికి ఇష్టమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఇతరులకు దీవెనకరమైన జీవితం మనం జీవించుదాం. And today we are going to close this second part of this unlock your blessings. మరి ఈ యొక్క దినాన్న మనము ఆగిపోయిన నీ యొక్క ఆశీర్వాదాలు విడుదల కొరకైనటువంటి అంశాన్ని ఈ యొక్క వర్తమానాన్ని మనము ముగిస్తున్నాము. When you bless others, God will bless you. ఇతరులకు ఏ రీతిగా నువ్వు దీవెనకరంగా ఉంటావో అప్పుడు దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు. And next week we will see Deuteronomy 33 and few verses how Moses blessed us. మరి వచ్చే ఎపిసోడ్ లో మనము కొనసాగించుతున్నటువంటి చిత్రకథలో దేవుని యొక్క ఆశీర్వాదాలు మోషే ఏ రీతిగా తెలియచేశాడో మరి ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 29వ వచనం ద్వారా మనము తెలుసుకుందాం. And my dear people of God, మరి దేవుని ప్రజలారా, Moses' life is a blissful life. మరి మోషే యొక్క ఆశీర్వాదము ఆ జీవితము నిజముగా ఆశీర్వాదకరమైన జీవితమే. He led people from the slavery to freedom. మరి ఆయన దేవుని ప్రజలను దాసత్వం నుంచి ఆయన గొప్ప విడుదల స్వాతంత్రంలో ఆయన నడిపించాడు. But he couldn't feel the freedom in land of Canaan. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ యొక్క వాగ్దాన ప్రదేశానికి మరి విడుదల చేశాడో ఆ యొక్క ప్రదేశాన్ని చూడలేకపోయాడు. Today there is a promised land before, there is a blessing. మరి మనకు ఒక వాగ్దాన భూమి ఉంది, అదే మన జీవితంలో ఒక ఆశీర్వాదకరమై ఉన్నది. Are you going to get it or not? అది నువ్వు ఆశీర్వాదం పొందుకొనుచున్నావా? అలాంటి ఆశీర్వాదాలకు నువ్వు ప్రవేశించడానికి నువ్వు అర్హత పొంది ఉన్నావా లేదా? Let's examine ourselves. మనల్ని మనం పరీక్షించుకోవాలి. Let's close our eyes. మన కళ్ళు మూసుకుందామండి. Our gracious heavenly Father, ప్రియ పరలోకపు తండ్రి, Lord, we are sorry if we have missed your blessings today. అయ్యా ఇదిగో ప్రభువా, ఈ రోజు ఆశీర్వాదాలను మేము పోగొట్టుకుంటాం, మమ్మల్ని క్షమించండి. Maybe by our actions we have missed your blessings. అయ్యా ఇదిగో మా క్రియల ద్వారా నీ యొక్క ఆశీర్వాదం మేము పొందలేకపోతున్నామేమో. Maybe by our words we might have missed your blessings. అయ్యా ఇదిగో మా మాట తీరు ద్వారా మేము నీ యొక్క ఆశీర్వాదాలు పొందలేకపోతున్నామేమో. Lord, whatever it is, Lord, please forgive us. అయ్యా అది ఏమైనప్పటికీ తండ్రి, అయ్యా మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తూ ఉన్నాం. The words that comes out of our mouth should be a blessing to others. అయ్యా ఇదిగో ప్రభువా, మా నోటి ద్వారా వచ్చే ప్రతి మాట ద్వారా ఇతరులు దీవించబడాలని కోరుతూ ఉన్నాం. Let your name be glorified to our words. అయ్యా ఇదిగో ప్రభువా, మా మాట ద్వారా నీ నామానికి మహిమ కలుగునట్లుగా చేయమని వేడుకుంటూ ఉన్నాం. Help us to be a blessing to others. అయ్యా ఇదిగో ప్రభువా, ఇతరులకు మేము మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉండడానికి మమ్మల్ని ఆశీర్వదించమని కోరుతున్నాం. Because you have created us to bring glory to you. అయ్యా ఇదిగో ప్రభువా, నిన్ను మహిమపరచుటకే మమ్మల్ని ప్రభువా సృష్టించి ఉన్నావు. Sorry, Lord, if we are going astray. అయ్యా ఇదిగో ప్రభువా, మేము తప్పిపోయినా మమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నాము. Bring us back into your presence. ఇదిగో ప్రభువా, తిరిగి మమ్మల్ని సమకూర్చండి నీ సన్నిధిలో. Thank you for forgiving us. అయ్యా ఇదిగో ప్రభువా, మమ్మల్ని క్షమించినందుకే నీకు స్తోత్రములు. Help us to live a holy life. అయ్యా పరిశుద్ధంగా జీవించుట కొరకు మాకు సహాయం చేయండి. We bring all glory and honor. అయ్యా ఇదిగో ప్రభువా, నీ నామానికి స్తుతులు, స్తోత్రములు, మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తున్నాము. In Jesus' name I pray. యేసు అడుగుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. Thank you everyone for joining, and we will continue by next week. అందరము కలిసినందుకు మరి వాక్యం ఉన్నందుకు మీకు వందనములు. నెక్స్ట్ వచ్చేటువంటి కొనసాగుతున్నటువంటి చిత్రకథలో మనము కలుసుకుందాం. Thank you. Bye bye. God bless you. God bless you.